హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ మేరుగు రాజేష్. ఇక తెలంగాణ రాష్ట్రంలోనైతే పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయని చెప్పి అయితే అయోమయంలోనైతే ఉన్నది. ఇటు ఇక పంచాయతీ ఎన్నికలు పక్కన పెడితే మాత్రం జూబ్లీహిల్స్ బైపోల్ అయితే రానైతే వచ్చినాయి. నామినేషన్ల ప్రక్రియ అయిపోయింది. అటు ప్రచారాలు కూడా విస్తృత స్థాయిలో చేస్తూ ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే ఇక ఆ జూబ్లీహిల్స్ బైపోల్లో గెలవాలని చెప్పి అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అటు బావ ఎత్తుండ్రు, ఇటు బామ్మర్ది ఎత్తురు, ఇక గులాబీ దండ సైన్యం మొత్తం జూబ్లీహిల్స్నే ఎత్తుంది. ఇక ఈ ప్రచారాలు చేస్తుంటే మొన్న కేటీఆర్ అయితే ఒక మీటింగ్లో ఏం చెప్పిండంటే కాంగ్రెస్ పార్టీ దొంగోట్లను సృష్టిస్తుందని అయితే చెప్పిండు. ఇక కాంగ్రెస్ పార్టీ దొంగోట్లు ఎంతవరకు సృష్టిస్తుందో తెలియదు, కానీ ఆ చెప్పిన కాడికి ఈయన కేటీఆర్ అన్నాడు తెల్లారి ఈసీ అధికారులు పోయారు, చెక్ చేసిరు ఆ అపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ ఏం దొంగోట్లు లేవు, మీ పాతోట్లే ఉన్నాయని చెప్పి ఈసీ అధికారులు అయితే చెప్పారు. అయితే మళ్ళీ కొత్తగా ఏంటంటే ఇంకోటి కేటీఆర్ గారు ఇంకోటి అయితే చెప్పారు. అది ఏందో ఫస్ట్ చూద్దాము, చూసిన తర్వాత దానికోసం కూడా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కేటీఆర్ చెప్పింది ఏంటంటే ఇగో అదేంది పెద్ద స్క్రీన్ పెట్టి ఎక్స్ప్లెయిన్ మొత్తం ఆయన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. ఈయన ఏమంటుండు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అని చెప్తుండు. జూబ్లీహిల్స్ దొంగవట్టలో నా పేరు వచ్చిందని షాక్ అయ్యాను. అసలు నా పేరు అక్కడ ఉండడమేనని. నేను పుట్టింది పెరిగింది రాజనపేటలోనే, వ్యవసాయం చేసుకుంటూనే రాజనపేటలో దివిస్తున్నాను. 100% దొంగ ఓటండి. సో గోగూర్ శ్రీనివాస్ రెడ్డి గారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో రాజన్నపేట అనే గ్రామంలో పుట్టి పెరిగి అక్కడే ఉన్నాడు. ఆయనకు రెండవ ఓటు జూబ్లీహిల్స్లో ఉన్నట్టు ఆయన కూడా తెలియదు. చూసిర్రా, ఈయన శ్రీనివాస్ అనేటైనే పుట్టి పెరిగింది రాజన్న సిరిసిల్ల జిల్లాలో అని చెప్పి కేటీఆర్ చెప్తుండు. మరి ఈ ఓటు ఆ జూబ్లీహిల్స్కి ఎట్లా పోయింది? నీ నియోజకవర్గంలో పుట్టి పెరిగిన ఓటు తీసుకొని జూబ్లీహిల్స్లో ఆ కాంగ్రెస్ ఆయన వచ్చి ఈయన ఓటు అప్లై చేసుకో అని చెప్పిండా? మరి ఈయన తీసుకో ఆయన చెప్పిండా? ఈయన పూర్తి భాగవతం చూద్దాం, చూడుర్రి. ఈయన ఎవరు అంటే శ్రీనురెడ్డి గోకూరి. ఇగో ఈయన అస్సలు కాదు, చూద్దాం ఒకసారి మొత్తం. ఇగో వచ్చింది ఫోటో చూడుర్రి, క్లారిటీగా వస్తుంది. ఇగో ఈయన ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, సిరిసిల్ల జిల్లా, ఆయన సిరిసిల్ల నియోజకవర్గం, ఎల్లారెడ్డిపేట మండలం. మరి ఈయన ఓటు జూబ్లీహిల్స్లో పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ వచ్చి తమ్మిడికి రాను అని చెప్పి వచ్చి నీ ఓటు అప్లై చేసి దొంగ ఓటు మరి క్రియేట్ చేసిండా? కేటీఆర్ ఏం మాట్లాడినా కానీ అసలు ఏం చేయాలనో, అసలు ఏం చేస్తున్నా కూడా ఆయనకు అర్థమవుతట్లేదు. ఎందుకంటే పార్టీ అధికారం కోల్పోయింది. ఇక మేము ఏడికి పోయినా మేము 0 అవుతున్నాం. ఇక ఈ జూబ్లీహిల్స్ ఒకటి ఉంది. ఇక ఈడగిన గట్లా మనం ఓడిపోయినాం అనుకో, ఇక మేము తట్టబుట్ట చదువుకొని పోవాల్సి ఉందని చెప్పి ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకే అర్థమవుతలేదు. ఇక చివరిగా ఏంటంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈయన నియోజకవర్గం ఓట్లు జూబ్లీహిల్స్లో పోతున్నాయి కదా, మరి ఈయననే తీసుకుపోయి ఆడ జూబ్లీహిల్స్లో అప్లై చేస్తుండా? ఇక అప్లై చేసి ఓట్లు ఈయన దొంగోట్లు క్రియేషన్ చేసి మరి దొంగోట్లు వేసుకునే ప్రయత్నం చేస్తున్నా అని అయితే మనకైతే స్పష్టంగానైతే అర్థమవుతుంది మరి ఇక.